ఇప్పుడు ఎక్కడ చూసినా ఇరాన్, ఇజ్రాయెల్, యూఎస్ వార్ అనే టాపిక్ తప్ప ఇంకేది నడవట్లేదు. ప్రెజెంట్ అయితే యూఎస్ నేవీ అయితే ఒక బ్లాకేడ్ అనేది అనౌన్స్ చేసింది. దానివల్ల ఇరాన్ కంట్రీకి అలాగే మిగతా దేశాలకి ఎంత నష్టం జరుగుతుందో మనం ఊహించలేం. మొన్న జరిగిన యూఎస్ నేవీ బ్లాకేజ్ వల్ల ఎన్ని దేశాలు నష్టపోయాయో ఈ రోజైతే నేను మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానివల్ల మనకి ఫ్యూచర్ లో ఏదైనా ఇంపాక్ట్ ఉందా? సో దానివల్ల మన ఇండియాతో పాటు ఇంకేమైనా కంట్రీస్ కి ఇబ్బంది పడతాయా? ఒక పక్కన మిడిల్ ఈస్ట్ లో టెన్షన్స్ పెరుగుతుంటే యుఎస్ నేవీ బ్లాకేడ్ వల్ల ఒక చైనీస్ ఆయిల్ కంటైనర్ వెనక్కి తిరిగి వెళ్లాల్సి వచ్చింది. ఆ షిప్ పేరు ఏంటంటే రిచ్ టెర్రీ. అసలు ఈ బ్లాకేజ్ ఎందుకు స్టార్ట్ అయింది? ఇస్లామాబాద్ టాక్స్ ఫెయిల్ అవడం వల్ల వరల్డ్ ఆయిల్ మార్కెట్ కి వచ్చే ముప్పు ఏంటి? ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అసలు యుఎస్ నేవీ బ్లాకేజ్ పెట్టడానికి కారణం ఏంటని ఒక డీటెయిల్ వీడియో అయితే నేను చేశాను. అదైతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో పెడతాను. ఆ వీడియో అయితే మీరు వెళ్ళి చూడండి, మీకు డీటెయిల్ గా అర్థమవుతుంది. అసలు విషయానికి వస్తే రీసెంట్ గా వెడ్నెస్డే రిచ్ టారీ అనే ట్యాంకర్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుండి తిరిగి వెనక్కి వెళ్ళవలసి వచ్చిందంట. ఈ షిప్ డీటెయిల్స్ కి వస్తే ఈ రిచ్ టారీ షిప్ అనేది ఒక చైనీస్ కంపెనీకి సంబంధించిన షిప్. అసలు మెయిన్ గా ఏం జరిగిందంటే మన ట్యూస్డే రోజు ఈ షిప్ అనేది పర్షియన్ గల్ఫ్ నుంచి బయటికి రావాలని చూసింది. కానీ యుఎస్ బ్లాకేడ్ వల్ల అదంతా పాసిబిలిటీ కాలేదు. ఆ షిప్ లో సుమారు 2,50,000 బ్యారెల్స్ మిథనాల్ ఉంది. యుఎస్ సెంట్రల్ కమాండ్ చెప్పిన విషయం ఏంటంటే వాళ్ళు బ్లాకేజ్ పెట్టిన ఫస్ట్ 24 అవర్స్ లో ఒక్క షిప్ కూడా ఈ బ్లాకేడ్ ని క్రాస్ చేయలేకపోయిందంట. రిచ్ టారీ అనే షిప్ తో పాటు ఇంకో 6 షిప్పుల్ని యుఎస్ ఫోర్సెస్ వెనక్కి పంపించేశాయంట. అసలు ఈ బ్లాకేడ్ ఎందుకు వచ్చింది? దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే గత వారం ఇస్లామాబాద్ లో యుఎస్ కి ఇంకా ఇరాన్ మధ్య కొన్ని పీస్ ఆఫ్ టాక్స్ అయితే జరిగాయి. కానీ అవేవి పెద్దగా సక్సెస్ కాలేదు. దీంతో యుఎస్ ప్రెసిడెంట్ అయిన ట్రంప్ గారు వెంటనే బ్లాకేడ్ అయితే అనౌన్స్ చేశారు. ఈ బ్లాకేడ్ పెట్టడానికి అందులో మెయిన్ గా ఫాలో అయ్యే రూల్స్ ఏంటంటే ఇరాన్ పోర్ట్స్ నుంచి వచ్చే షిప్స్ గానీ లేదా అక్కడికి వెళ్లే షిప్స్ గానీ యుఎస్ అయితే ఇంకా అలో చేయదంట. టైం లైన్ పరంగా చూసుకుంటే ఫిబ్రవరి 20 నుంచి ఇరాన్ ఇంకా ఇజ్రాయెల్ యుఎస్ మధ్య ఒక వార్ అయితే జరుగుతుంది. అప్పటి నుంచి ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ఏదైతే ఉందో అక్కడ షిప్పింగ్ కి చాలా కొంచెం కష్టం అవుతుందంట. అప్పటి నుంచి ఆ ఏరియాలో షిప్పింగ్ అనేది కొంచెం కష్టమైపోయింది. ఈ బ్లాకేడ్ ఇదంతా పక్కన పెడితే దీని వల్ల మెయిన్ మన ఎకనామీకి ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందంటే రిపోర్ట్స్ ప్రకారం ఇరాన్ కి అయితే ప్రతిరోజు $435 మిలియన్ అయితే ఇరాన్ దేశానికి నష్టం ఉంది. యాక్చువల్ గా నార్మల్ గా చూసుకుంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ నుంచి డైలీ బేస్ మీద 130 షిప్స్ అనేవి వెళ్ళాలి. కానీ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ కి ఆ 130 షిప్స్ కూడా వెళ్లే ఛాన్స్ లేకుండా పోయింది. అలాగే ఆయిల్ కంపెనీస్, ఇన్సూరెన్స్ కంపెనీస్ అండ్ షిప్పింగ్ ఫర్మ్స్ కూడా చాలా టెన్షన్ లో ఉన్నాయి. ఎందుకంటే రూట్ బ్లాక్ అయితే ఆయిల్ ప్రైస్ అనేవి ఆటోమేటిక్ గా పెరుగుతాయి. మన ఇండియా లాంటి దేశానికైతే ఇది ఒక పెద్ద కన్సర్న్ అని చెప్పుకోవచ్చు. అసలు ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఇదే టైంలో అలీషియా అనే మరో పెద్ద ట్యాంకర్ ఇరాక్ వెళ్ళడానికి రెడీగా ఉంది. కానీ బ్లాకేడ్ వల్ల ఇది ఎలా వెళ్తుందనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే మారింది. యుఎస్ మాత్రం అయితే చాలా క్లియర్ గా ఉంది. ఇరాన్ కి సంబంధించిన ఏ షిప్ ని మేము వదిలేదే లేదు అని వాళ్ళు ఖచ్చితంగా అయితే చెప్తున్నారు. రిచ్ టారీ లాంటి కొన్ని శాంక్షన్ అయిన షిప్స్ కూడా టార్గెట్ చేయడం వల్ల చైనా లాంటి కంట్రీస్ కూడా యుఎస్ అనేది స్ట్రాంగ్ మెసేజ్ అయితే పంపింది. అంటే దీన్ని బట్టి చూసుకుంటే రిచ్ టారీ లాంటి షిప్ నే స్టాప్ చేసిన యుఎస్ మిగతా షిప్స్ ని కూడా ఆపుతుందా అనే ఒక క్వశ్చన్ మార్క్ అయితే రేస్ చేసింది. ఎందుకంటే ఇరాన్ కి ఇజ్రాయెల్ యుఎస్ కి మధ్య వార్ అయితే జరుగుతుంది. సో దాని వల్ల ఈ బ్లాకేడ్ అనేది ఏర్పడింది. సో దాంతో చాలా వరకు కొన్ని కంట్రీస్ అయితే ఈ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ తో డిపెండ్ అయి ఉన్నాయి. ఈ బ్లాకేజ్ వల్ల మిగతా కంట్రీస్ కూడా చాలా ఇంపాక్ట్ అయితే పడుతుంది. సో నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే రిచ్ టారీ ట్యాంకర్ లాంటి షిప్ వెనక్కి వెళ్ళడం అనేది జస్ట్ బిగినింగ్ మాత్రమే. ముందు ముందు ఈ బ్లాకేడ్ కానీ ఇంకా టైట్ అయితే పెట్రోల్ ఇంకా డీజిల్ ప్రైసెస్ లో చాలా పెద్ద చేంజెస్ అయితే వస్తాయి. సో మీరైతే ఏమనుకుంటున్నారు? యుఎస్ బ్లాకేడ్ వల్ల ఇరాన్ అయితే వెనకడుగు వేస్తుందా లేదా వార్ ఇంకా కొనసాగుతుందా? మీ ఒపీనియన్ అయితే ఖచ్చితంగా కామెంట్స్ లో అయితే తెలియజేయండి. ఇంతవరకు చూసారంటే ఈ వీడియో మీ అందరికి ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మన ఏడిఎం టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి వార్ అప్డేట్స్ కానీ ఏదైనా కొత్త టాపిక్ తెలుసుకోవాలనుకుంటే మన ఏడిఎం టాక్స్ ని ఫాలో అయిపోండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుంటాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు ఏడిఎం టాక్స్.